నా వీడియోలో వీరేం జేస్తున్నారనుకుంటున్నారా? ఏం లేదండి. యాక్చువల్‌గా నేను ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఇంక నా థింగ్స్ అన్నీ నేను మోయలేను కదా! అని చెప్పి తను హెల్ప్ చేయడానికొచ్చాడు. వీరాకి బై చెప్పకుండా ఎలా ఎళ్తాను? యాక్చువల్లీ ఫస్ట్ తనైతే రాలేదు ఎయిర్‌పోర్ట్‌కి. నన్ను సాగనంపనీకి అనిత అండ్ మా ఫ్రెండ్స్, మా చెల్లి అందరూ వచ్చారు. వచ్చి మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చారు నాకి. సెండ్ ఆఫ్ ఇచ్చాక వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నాకు కూడా పోబుద్ది కావట్లేదు. బట్ స్టిల్ ఎళ్ళాలి కదా! తప్పదని చెప్పనేసి ఇంక అప్పుడు గుడ్ బై చెప్పేసి ఎళ్ళిపోయాం. థింగ్ ఏమైందంటే అక్కడ కొంచెం ఫ్లైట్ డిలే అయింది. వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. ఫుడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఫ్లైట్ ఉన్నింది. ఆ ఇష్యూ ఏంటని నేను తర్వాత చెప్తాను లాంగ్ వీడియోలో అయితే. ఆ నైట్ మంచిగా నిద్రపోయి మార్నింగ్ లేచేసరికి వ్యూ చాలా అనిపిచ్చింది. ఇంకా మంచిగా టీ ఇచ్చి పంపించారు. బికాజ్ ఫ్లైట్ టైమ్ అయితుంది కాబట్టి. అంటే క్యాబ్ పికప్ అండ్ డ్రాప్ కూడా వాళ్ళే పెట్టారనమాట. ఏ మాటకి ఆ మాట ఆ ఫ్లైట్ ఏమైతే బుక్ చేసుకున్నానో ఏమో చాలా ఇష్యూ వచ్చింది అసలు. అవన్నీ నేను తీరిగ్గా లాంగ్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.